పుత్రోపి జుగు పితృవత్వజా సొంత తండ్రిలాగా కన్న తండ్రిలాగా ఆయన్ని కన్న బిడ్డల్లాగా వాళ్ళందరినీ ఆయన పరిపాలించాడు, చూసుకున్నాడు, రక్షించాడు, పాలించాడు. సర్వలక్షణ సంయుక్త సర్వధర్మ పరాయణ, సర్వధర్మాల్లోనూ ఆయన ఆసక్తి చూపించాడు. ఆయన రామో సత్య పరాక్రమ అని అన్నాడు, ధర్మపరాయణుడు ఆయన. దశవర్ష సహస్రాణి రామో రాజ్యం పాస్తత, ఈయన 10,000 సంవత్సరాలు పరిపాలించాడు. అధ్యాత్మ రామాయణం ఇప్పుడు మనకి చెప్తున్నది ఇక్కడ. కానీ వాల్మీకి రామాయణంలో 10,000 ప్లస్ ఇంకొకటి అంటే 11,000 సంవత్సరాలు పరిపాలించాడు మనకి వాల్మీకి రామాయణం చెప్తుంది. ఇదం రహస్యం ధనధాన్య బుద్ధిమా మత్ దీర్ఘాయురారోగ్యకరం సుపుణ్యదం పవిత్రం ఆధ్యాత్మిక సంహితం పురమో రామాయణం భాషితం ఆది శంభునా. ఈ ఆధ్యాత్మ రామాయణం శంభుని చేత భాషింపబడినది. ఆయన చెప్పారు. మనం మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం కదా, ఆదిశంకరుడు ఆయన, ఆ శంకరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి ఈ అధ్యాత్మ రామాయణాన్ని మనం వింటున్నాం. అది చెప్పబడింది. ఈ రహస్యముగు అంటే ఎంతో గొప్పదైనటువంటి, పవిత్రులైనటువంటి వాళ్ళే వినదగినటువంటి, ఇక్కడ అర్థం రహస్యం అంటే గోప్యం అని కాదు, దాచిపెట్టింది ఎవరికి చెప్పకూడదు, ఉండటానికి వీల్లేదు, అరే ఎవరికి చెప్పకు, అట్లాంటిది కాదు. ఇది రహస్యం, అది కాదు. రహస్యం అంటే ఏమిటంటే ఇది పరమ పవిత్రము, ఎవరికి పెడితే వాడికి చెప్పవలసినటువంటి విషయాలు కావు, అపవిత్రులకి అపాత్రులకి అసలు చెప్పకూడదు అనేటువంటి విషయాన్ని మనం రహస్యం అంటారు. ఈ ఇదం రహస్యం ధనధాన్య బుద్ధిమత్ దీర్ఘాయురారోగ్యకరం సుపుణ్యదం, ఎంతో ఆరోగ్యం, దీర్ఘాయువు, బుద్ధి, ధనం, ధాన్యం, పుణ్యం ఇచ్చేటటువంటిది ఈ పరమ, ఇదేమిటిది? పవిత్రం ఆధ్యాత్మిక సంహిత, ఈ ఆధ్యాత్మిక సంహిత ఇది. భాషితం ఆది శంభునా, తొలి దేవుడు ఎవరు? శంభుడు. ఆ శంభుడి చేత చెప్పబడింది. శృణోతి భక్త్యా మనుజః సమాహితో భక్త్యా పఠేత్వా పరితుష్ట మానసః సర్వా సమాప్నోతి మనోగతాశిషో విముచ్యతే పాదక కోటిభిః క్షణా. శృణోతి భక్త్యా మనుజః సమాహితో, మానవుడు భక్తితో ఏకాగ్ర చిత్తంతో వింటే సంతుష్ట మనస్కుడై, మనసులో ఎంతో ఆనందం చెందినటువంటి వాడై, భక్తితో చదివిన అన్ని విధములైనటువంటి మనోరథాలు సిద్ధింపజరుగుతాయి అతనికి. సమస్త పాతకాల నుండి సర్వాహ సమాప్నోతి మనోగతాశిషో విముచ్యతే పాతక కోటి క్షణాత్, ఒక క్షణంలోనే, ఇవి విన్న క్షణంలోనే ఈ పాతక కోటి పాతకాలు పాపాలన్నీ నశిస్తాయి. ఈ విముక్తుడు కాగలడు. రామాభిషేకం ప్రయతః శృణోతి యో ధనాభిలాషీ లభతే మహద్ధనం. ఈ రామాభిషేకం, పట్టాభిషేకం ఉందే, ఈ పట్టాభిషేకాన్ని ఘట్టాన్ని శ్రద్ధతో చదివినా విన్నా ఇది ధనాభిలాషి అయినటువంటి వాడికి మంచి ధనలాభం కలుగుతుంది, గొప్ప ధనం పొందుతాడు. ఇక పుత్రాభిలాషి సుతం ఆర్యసమ్మతం ప్రాప్నోతి రామాయణం ఆదితః పఠన్. ఈ రాముడు రామాయణాన్ని మొదటి నుంచి చదివిన వాడికి రామాయణం ఆదితః పఠన్,
మొదటి నుంచి చదివిన వాడికి పుత్రాభిలాషి అయినటువంటి వాడికి సుతం ఆర్య సమ్మతం పెద్దల చేత పొగడబడేటువంటి కొడుకు ప్రాప్నోతి పొందుతాడు. శృణోతి యో ఆధ్యాత్మిక రామ సంహితాం ప్రాప్నోతి రాజా భువన్ వృద్ధ సంపదం శత్రూన్ విజిత్యారిభిః ప్రదక్షితో వ్యపేత దుఃఖో విజయీ భవేన్నుపః. ఇది రాజులకి. వాళ్ళకేంటి, ఏ రాజా అయితే ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని వింటాడో అతనికి అఖండమైనటువంటి భూమండలంలో సంపద లభిస్తుంది, శత్రువుల్ని జయిస్తాడు, శత్రువుల చేత ఓటమి రాదు, దుఃఖముల పాలు కాకుండా విజయాన్ని పొందుతాడు. స్త్రియోపి శృణ్వంత్యధి అధిరామ సంహితాం భవంతి తాః జీవసుతాశ్చ పూజితాః వంధ్యాపి పుత్రం లభతే సురూపిణం కథామిమాం భక్తియుతా శృణోతి యా. ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని స్త్రీయోపి శృణ్వంత, ఎవరైతే శృణ్వంత్య అంత చివరి దాకా కనుక మనం చదివితే, ఏ స్త్రీ అయితే చదివితే తన యొక్క సంతానం చిరంజీవిగా ఉంటుంది. భవంతి తా జీవసుతాశ్చ పూజిత, తర్వాత వాళ్ళ చేత పుత్రుల చేత గౌరవింపబడుతుంది, మర్యాద చేయబడుతుంది. వంధ్యాపి పుత్రం లభతే సురూపిణం. వంధ్య అంటే గొడ్రాలు. ఈ గొడ్రాలకి కూడా పిల్లలు పుడతారు. ఎలాంటి పిల్లలు? సురూపిణం, అందమైనటువంటి మంచి పిల్లలు పుడతారు. కథామిమాం భక్తియుతా శృణోతి యా. ఈ కథ ఇలా చక్కగా కనుక వినగలిగితే ఆ గొడ్రాలకి కూడా రూపసి అయినటువంటి పుత్రుడు పొందుతుంది అమ్మ. శ్రద్ధాన్వితో యః శృణుయాత్ పఠేన్నరః విజిత్య కోపం చ తథా విమత్సరః. మత్సరం, విమత్సరః. ఏ మానవుడైతే కోపాన్ని, మత్సరాన్ని జయించి శ్రద్ధ కలిగి ఈ గ్రంథాన్ని కనుక పఠిస్తాడో, అతనికి పఠించడం కానీ శ్రవణం కానీ చేస్తాడో అతనికి అన్ని అవరోధాలు తొలగిపోతాయి, నిర్భయుడైపోతాడు. ఇక అతనికి ఎందుకు నిర్భయుడు అవుతాడు? నిర్భయుడైన అంటే ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ, ఈ మాట ఎందుకు ఉపయోగించాడంటే, రామభక్తి కలిగినటువంటి వాడికి ఇంకా భయం ఏమిటి? పూర్తిగా రామభక్తి ఎప్పుడైతే, నిశ్చలమైనటువంటి రామభక్తి ఎప్పుడైతే ఆ మనిషిలో ఉందో అతనికి నిర్భయత్వమే ఉంటుంది. ఆ రామభక్తి సమీపుడై వాడు సుఖీ అవుతాడు. సుఖీ ఎవ్వరో అనే దాంట్లో అసలు సుఖీ ఎవ్వరు అనేది మనకి చెప్తుంది అన్నమాట, చెప్పబడుతుంది. సురాహ సమస్తా అపి యాంతి తుష్టతాం విఘ్నాః సమస్తా అపయాంతి శృణ్వతాం అధ్యాత్మ రామాయణ వాదితో నృణాం భవంతి సర్వా అపి సంపదః పరాః. మొదటి నుంచి ఈ ఆధ్యాత్మ రామాయణం మొదటి నుంచి శ్రవణం చేసే వాళ్ళకి సమస్త దేవతలు కూడా వరప్రదులు అవుతారు. దేవతలు ఎంతో సంతోషిస్తారు ఇట్లా మొదటి నుంచి చివరి దాకా విన్న వాళ్ళకి. సమస్త విఘ్నాలు తొలగిపోతాయి, వాళ్ళకి సర్వ సంపదలు సమకూరుతాయి. రజస్వలా వాయది రామతత్పరా శృణోతి రామాయణమే తదాదితః పుత్రమో ప్రసూతే ఋషభం చిరాయుషం పతివ్రత లోకసుపూజిత భవేత్. రజస్వలమైనటువంటి ఆ స్త్రీ రామభక్తి తత్పరయై మొదటి నుంచి గనక ఈ గాథ వింటే, ఈ చిరాయువు అంటే చిరంజీవిత్వం కాదు, చిరాయువు అంటే ఎక్కువ కాలం ఆవిడ యొక్క పూర్తి ఆయుష్ ఉండి శ్రేష్ఠుడైనటువంటి పుత్రుడిని పొందుతాం. ఆమె పతివ్రత అయి లోకమునందు ఆదరణీయమైనటువంటి ఆ స్థితిని పొందుతుంది.
పూజయిత్వా తు ఏ భక్త్యా నమస్కుర్వంతి నిత్యశా సర్వైః పాపైః వినిర్ముక్తా విష్ణో యాంతి పరం పదం. ఎవరైతే ఈ రామాయణాన్ని భక్తితో పూజిస్తారో, నిత్యం నమస్కరిస్తారో, పూజయిత్వాతు ఏ భక్త్యా నమస్కుర్వంతి నిత్యశః ఎల్లప్పుడూ ఎప్పుడు నమస్కరిస్తూ ఉంటారో వాళ్ళు సర్వైః పాపైః వినిర్ముక్త అన్ని పాపాల నుంచి నిర్ముక్తులైపోతారు అన్నమాట. విష్ణోర్యాంతి పరం పదం అని చివరికి ఆ విష్ణువు యొక్క పరమపదాన్నే చేరుకుంటారు. అధ్యాత్మ రామచరితం ఉత్సం శృణ్వంతి భక్తితః పఠంతి నా స్వయం వక్త్రాత్తేషాం రామః ప్రసీదతి. ఒక్కసారి నోటితో భక్తితో కనుక ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని చదువుకుంటే, విన్న స్వయంగా నోరాల చదివిన వాళ్ళ ఎడల ఆ శ్రీరామచంద్రుడు ప్రసన్నుడవుతాడు. నీ హృదయంలోనే నివసిస్తాడు ఆయన. రాముడే పరబ్రహ్మం, రామ ఏవ పరం బ్రహ్మ తస్మిన్ స్తుష్టే అఖిలాత్మని ధర్మార్థ ఏమ కామ మోక్షాణం యద్ ఇచ్చతి తద్భవే. అనే పరమాత్మ, పరబ్రహ్మ, సర్వాత్మ స్వరూపుడు. అతను గనక తృష్టి పొందాడంటే ధర్మార్థ కామ మోక్షాల్లో ఎవరు ఏది కోరినా అది పొందుతారు. అంటే నువ్వు రాముని ముందు తృప్తిపరచాలి కదా. పరిస్తే నీకు ఆయన అన్నీ ఇస్తాడు. నువ్వు ఆయన్ని తృప్తిపరచాలంటే నువ్వేం చెయ్యాలి? అది ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాడు కదా, అది చెయ్యాలి. శ్రోతవ్యం నియమేనైత రామాయణమఖండితం ఆయుష్యమారోగ్యకరం కల్పకోట్యఘ నాశనం. శ్రోతవ్యం నియమేనైత, ఆ నియమపూర్వకంగా ఈ శ్రవణం, ఆధ్యాత్మ రామాయణ యొక్క శ్రవణం కనుక చేస్తే అది ఆయుష్యకరం, ఆరోగ్యకరం, కల్పకోటి అఘనాశనం. అఘాలంటే పాపాలు. ఈ కోటి పాపాల్ని నశింపజేస్తుంది. దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహాః సర్వే మహర్షయః రామాయణస్య శ్రవణే తృప్యంతి పితరస్తథా. రామాయణ శ్రవణం వలన సర్వదేవతలు, గ్రహాలు తృప్తి పడతారు. దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహాః సర్వే మహర్షయః రామాయణస్య శ్రవణే తుష్యంతి తృప్యంతి పితరస్తథా. మన పితృదేవతలు కూడా ఎంతో తృప్తి చెందుతారు. అధ్యాత్మ రామాయణం ఏతదద్భుతం వైరాగ్య విజ్ఞానయుతం పురాతనం పఠంతి శృణ్వంతి లిఖంతి ఏ నరాః తేషాం భవే అస్మిన్ న పునర్భవో భవే. ఈ అధ్యాత్మ రామాయణాన్ని ఇది ఎలాంటిది? ఇది మహావిజ్ఞానం అంతా దీంట్లో ఉన్నది. ఆ విజ్ఞానం అంతా ఉన్నది, వైరాగ్యం అంతా చెప్పబడింది దీంట్లో. తర్వాత పురాతనమైనటువంటిది ఇది. అట్లాంటి అద్భుతమైనటువంటి ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని చదివిన వాళ్ళు, వినేవాళ్ళు, వ్రాసేవాళ్ళు, ఈ నరులు మళ్ళీ తిరిగి ఈ జన్మలో కాదు, మరుజన్మ లేదు, ఈ లోకంలో మళ్ళీ జన్మించరు. ఆలోట్యాఖిల వేదరాశి మసక్ స్కృత్య తారకం బ్రహ్మ తత్ రామో విష్ణు రహస్యమూర్తి ఇది యో విజ్ఞాయ భూతేశ్వరః. ఇది పలుమార్లు అంటే ఎన్నోసార్లు అఖిల వేదరాశిని మధించి, అంటే సాగరం ఇది వేదరాశి, అంటే ఈ వేదాలన్నింటినీ ఎన్నోసార్లు చదివి దాన్ని మధించి దాంట్లో ఉన్న విషయం తెలుసుకున్నటువంటి అది మధించి
తారక బ్రహ్మం ఎవరు అంటే ఈ రాముడే అని, ఈ విష్ణు భగవాను యొక్క రహస్యమూర్తి ఇదే అని, దేనిని యో విజ్ఞాయ భూతేశ్వర, భూతేశ్వరుడు అంటే సాక్షాత్ శివుడు, ఆ శివుడు ఎవరైతే తెలుసుకున్నాడో ఆయన అలాంటి ఉద్ధృత్యాఖిల చార సంగ్రహమిదం సంక్షేపతః ప్రస్ఫుటం శ్రీరామస్య నిగూఢతత్వం అఖిలం ప్రాహ ప్రియాయై భవః. ఇక్కడ అఖిల శాస్త్ర సార సంగ్రహాన్ని కూడా ఎత్తి సంక్షేపంగా మనకి అవన్నీ మనకి చెప్పగలరా? చెప్తారా? చెప్పలేదు. కాబట్టి అది సంక్షేపంగా మనకి అర్థమయ్యేటట్లుగా తేట తెల్లగా శ్రీరాముడి యొక్క నిగూఢ తత్వాన్ని అంతా తన యొక్క ప్రియురాలైనటువంటి భవానీదేవికి భవుడు ఆయన చెప్పాడు. అది మనకి వాళ్ళు మనకి అందించారు. ఇట్లా యుద్ధకాండ షోడశ శబ్దం పరిసమాప్తం. దాంతో యుద్ధకాండ కూడా పూర్తయింది. శ్రీరామ 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 రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దీంతో మనం ఆధ్యాత్మ రామాయణం ఉత్తరకాండ మినహాయించి మిగిలినంతా మనం ఉత్తరకాండ చాలా మంది దాన్ని చదువుకునే వాళ్ళు చదువుకుంటారు. ఎక్కువగా ఉత్తరకాండాన్ని పారాయణ చెయ్యరు. ఎందువల్ల చేయరో నాకు తెలియదు, కానీ ఎక్కువగా ఉత్తరకాండని చెప్పుకుంటారు. పారాయణ అని నేను అనుకుంటున్నాను. ఇది నా భావమే. ఇది నేను కనుక తప్పైతే నన్ను పెద్దవాళ్ళు నన్ను మన్నించాలి. శ్రీరామచంద్రుడు మనందరికీ ఇంత అద్భుతమైనటువంటి ఇది చెప్పి అవకాశం ఇచ్చి మన చేత వినిపించి నా చేత చెప్పించి అందరం విని ప్రతిరోజు ఎక్కడో ఒకటో రెండు సార్లు జరిగితే నా వల్లనే ఆలస్యం అయిండొచ్చు, కానీ లేకపోతే మీరందరూ చాలా శ్రద్ధాభక్తులతో ఇలా శ్రద్ధాభక్తులతో విన్న వాళ్ళకి పునర్జన్మ లేదనే చెప్తున్నాను. ఆ శంపు ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే అడగండి. సంహిత అంటే ఏంటండి? సంహిత అన్న ఈ రెండిటికి పెద్ద అర్థంలో తేడా లేదండి.